హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్రేజీ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఎంత హడావిడిలో ఉన్నా కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు అటుకులు తీసుకుందామండి. అటుకులు మీకు సన్నగా ఉంటే సన్నవి, కొంచెం లేదు లావుగా ఉన్నాయన్నా పర్వాలేదు, ఏమైనా సరే మీ దగ్గర ఉన్నవి అటుకులు తీసుకోండి. ఒక కప్పు తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి శుభ్రంగా అటుకుల్ని కడుక్కుందామండి. వాటిలో దుమ్ము మట్టి ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అన్నమాట. అలా కడిగి పెట్టుకున్నాక దాంట్లో ఒక కప్పు సుజీ రవ్వ అండి, బొంబాయి రవ్వ, ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుందాము. మనం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు పెరుగండి, హాఫ్ కప్పు పెరుగు తీసుకొని వేసుకుందాము. ఈ మూడింటిని వేసుకున్నాక కొంచెం వాటర్ పోసుకొని కలుపుకుందామండి. మొత్తం పిండిని ఒకసారి కలుపుకున్నాక చూడండి, అలా కలిపేసుకొని మనకి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో సాల్ట్ అయితే వేసుకుందాము. సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలిపేసుకుందామండి పిండి మొత్తాన్ని. పిండి మొత్తం కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఆ పిండి నానేలోపే మనం అయితే దీంట్లోకి చట్నీ తయారు చేసుకుందామండి. ఒక ప్యాన్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ పోసి కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకొని రెండింటిని ఫ్రై చేసుకుందామండి. రెండు కొంచెం ఫ్రై అయినాక కొంచెం అల్లము, ఒక 5 రెబ్బలు వెల్లుల్లి తీసుకుందాము. ఒక 5 ఎండుమిర్చి అలా తుంచుకొని వేసుకుందామండి. ఈ మూడింటిని కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. ఇవి కొంచెం వేగాక ఒక 4-5 టమాటాలు అట్లా కట్ చేసుకుందామండి. అవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి అన్నిటినీ బాగా కలుపుకుందామండి. టమాటాలు ఆయిల్లో మగ్గాలి కదా, అవి కొంచెం వేగాక కొంచెం చింతపండు వేసుకుందాము. చింతపండు కూడా వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలుపుకొని టమాటాలు మగ్గాలి కాబట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి. చూడండి, 5 నిమిషాల తర్వాత టమాటాలు అయితే పూర్తిగా మగ్గిపోయినాయి. ఒకసారి మొత్తం కలిపేసుకొని మనం మిక్సీలోకి అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. చూడండి, చట్నీ అయితే రెడీ అయిపోయింది. పలుచగా కావాలంటే పలుచగా, కొంచెం గట్టిగా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పిండిని అయితే చూసుకుందామండి. 5 నిమిషాల తర్వాత బాగా నానిపోయి ఉంటుంది కదా. ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీలోకి అయితే దాన్ని వేసుకుందామండి. వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము. మొత్తం గ్రైండ్ చేసేసుకున్నాక చూడండి, సేమ్ అసలు దోస పిండిలాగే వస్తుందండి. మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మనం పెనం పెట్టుకుందాము. 2 స్పూన్లు వేసుకొని ఓన్లీ అట్లా లైట్గా అట్లా అక్కడక్కడే అంటే చాలు, మనం ఎక్కువ ప్రెషర్ పెట్టవసరం లేదు. చూడండి, బబుల్స్ ఎట్లా వస్తున్నాయో అట్లా వచ్చిందంటే దోశ బాగా కుక్ అవుతుందండి. మూత పెట్టేసుకొని అది కుక్ చేసుకుందాము. మనం వెనక వైపు మళ్ళీ ఇటు తిప్పుకొని కుక్ చేసుకో అవసరం లేదండి. మొత్తం అదిగోని చూడండి, మంచిగా కుక్ అయిపోతుంది. ఇట్లా వన్ సైడ్ కుక్ చేసుకుంటే చాలు. మీకు కావాలి అంటే ఆపోజిట్ సైడ్ కూడా చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే నార్మల్గానే వన్ సైడ్ కుక్ చేసుకోండి. చూడండి, దోశలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా సాఫ్ట్గా, ఎంతో చక్కగా హెల్తీగా ఉంటాయండి. మనం అప్పటికప్పుడు చేసుకొని అట్లా చట్నీ ప్రిపేర్ చేసుకొని తినేయచ్చండి. ఎంతో హెల్తీ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.